అందరికీ అనగనగా ఒకరోజు అది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక పొద్దున్నే మంచు అయితే పడుతుంది. ఇక ఇప్పటి నుంచి అయితేనేమో ఎంత మంచుక అంత ఎండ అంటారు కదా. ఇక నుంచి ఎట్లా ఫిబ్రవరి నెల వస్తుందంటే ఇంక ఎండలే అనమాట. ఇక మార్నింగ్ అయితే చేస్తున్నాను. మా బావ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి పని స్టార్ట్ చేసుకున్నాను. చిన్న వ్లాగ్ లాగా ఉంటుందని చెప్పి తీస్తున్నాను అనమాట. నైనశ్రీని పక్కనక్క బయటకు తీసుకెళ్ళింది అనమాట ఆడిపించుకోవడానికి. సో అది వచ్చేలోపు కొంచెం ఇంట్లో పని అయిపోతుందని చెప్పి ముందైతే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే బయట వాకిలు ఉండే బాల్కనీలో అయితే కొంచెం ఊడ్చి ముగ్గు అయితే పెట్టేస్తాను. ఇల్లు మాత్రం అలా కుదరదండి. ఎందుకంటే నాకు బాక్సులు టిఫిన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళే లోపల అవన్నీ అయిపోయి ఇంకొంచెం టైం ఉంటే కనుక అలా చేస్తాను. లేదంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నేను టిఫిన్ తిని మళ్ళీ ఇల్లు ఊడుస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళగానే చేయకూడదు అంటుంటారు కదా. ఎవరైనా వెళ్ళగానే బయటకు వెళ్ళగానే ఇల్లు ఊడకూడదు అంటారు. సో అందుకని మామూలుగా అయితే నేను ఫ్రైడే అసలు ఇల్లు కూడా తుడవను. ఆ ముందు రోజు మా మ్యారేజ్ డే అవడం వల్ల నాన్ వెజ్ తెచ్చుకున్నాం కదా, అందుకని చెప్పి ఇల్లు కూడా తుడిచాను అనమాట ఈసారి. ఇక మిగిలిన అంట్లు అయితే ఉంటే చేస్తున్నాను. నాకు అంట్లు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే నేను ముందు రోజు నైట్ షిఫ్ట్లో ఉంటాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నంతో ఆపేస్తాను అనమాట. తోమడం నాకు కుదరదు. ఇంకా అవి కూడా తోమేసుకొని నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఈవినింగ్ పూట చేయడానికి ఇష్టపడతా అండి, ప్రశాంతంగా ఉంటుంది అని. కానీ నైట్ షిఫ్ట్ అవటం వల్ల ఇప్పుడు అసలు కుదరట్లేదు. నైనస్టీ బాగా అల్లరి చేస్తుంది. నాకు కూడా ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇంకేదైనా బ్రేక్స్ ఉంటే కనుక నైనస్టీకి మన స్నాక్స్ పెట్టుకోవడం, అన్నం, స్నానం ఇలా సరిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మార్నింగే కొంచెం లేట్ అయిందనమాట. 10:30, 11 అయింది. లేట్ అయితే అయింది. అసలు చేయకుండా ఉండడం కన్నా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక ఇలా డోర్స్ అన్నీ ఓపెన్ చేశాను అనమాట. నైనస్టీ ఉంటే అసలు ఫ్రంట్ డోర్ అసలు తీను, ఎందుకంటే వెంటనే మెట్లు ఉంటాయి మాకు. అందుకని చెప్పి శుభ్రంగా వెంటిలేషన్ వచ్చేటట్టు శుభ్రంగా డోర్స్ అవి ఓపెన్ చేసుకొని శుభ్రంగా ప్రశాంతంగా దీపారాధన చేసుకొని సాంబ్రాన్ని వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అది ఇంకొంచెం ఎర్లీగా ఉంటే ఇంకా బాగుండేది అనమాట. ఎర్లీ మార్నింగ్ అట్లా చేసుకుంటే. ఇంక ఇట్లా అయితే బట్టలు అవి కూడా అయిపోయినాయి అనమాట. బట్టలు అవన్నీ ఆరేసి వచ్చి ఇక కూర్చొని ఇంకా ఆ రోజుకి ఏమైనా వీడియో పెట్టాలి అనుకుంటే కనుక ఆ వీడియో పెడతాను అనమాట. అంటే ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ అది ఇచ్చుకుంటాను. ఇలా సాంబ్రాన్ని వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఇల్లు. ఇంకా నేను నా వాయిస్ ఓవర్ అదంతా అయిపోయేటప్పటికి నైనశ్రీ కూడా పెత్తనాల నుంచి వచ్చేసింది అనమాట. ఇంక దానికి స్నానం చేపించి రెడీ చేపించి అన్నం పెట్టేటప్పటికి 1:30 అట్లా అయింది. ఇక నేను కూడా తినేసి అవి కూడా క్లీన్ చేసేస్తే ఇక లాగిన్ చేసేస్తాను. నైట్ షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇదే రొటీన్ ఉంటుంది. ఏదైనా అంటే కొంచెం టైం ఉన్నా కూడా మిషన్ కుట్టుకుంటే ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.